చెప్పిండ్రు. కానీ ఇది చాలా మంచి ఉద్దేశం. వాళ్ళకు నేను మన చండూరులో ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక ప్రోగ్రామ్ అటెండ్ చేస్తాను పోయిన ఇటువంటి యాన్యువల్ డే ఫంక్షన్. అక్కడ పోయిన తర్వాత నేను స్టేజ్ మీద మాట్లాడిపోయి కారెక్తుండే ఒక అబ్బాయి వచ్చి ఏడుస్తుంటే బాధ అనిపించింది నాకు. సడన్గా నన్ను ఫోటో దిగి చేయగలిపిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నావు అంటే వాళ్ళ నాన్న ఈ మధ్యనే చనిపోయిండు వాళ్ళ నాన్న అని చెప్పి పక్క వాళ్ళందరూ చెప్పిండు. అతను చూస్తే నాకు అసలు ఎంత బాధ అనిపించిందంటే తండ్రిని కోల్పోయింది ఈ మధ్యన సంవత్సరం కింద చిన్న 9th క్లాస్ స్టూడెంట్. నేను అప్పుడు ధైర్యం చెప్పేసి నీకు ఎందుకు మేమందరం ఉన్నావు, నువ్వు ఏమైనా ధైర్యంగా చదువుకో అని చెప్పి యాజమాన్యంతో మాట్లాడితే యాజమాన్యం కూడా మేము ఉచితంగా చదువుకునేంత 10వ తరగతి వరకు వాళ్ళ చెల్లె కూడా ఉంది 5th క్లాసు, అలా అన్న ఉన్నాడు 10th క్లాసు 9th క్లాసు, మేము ఎవరి దగ్గర ఫీజు తీసుకోం సార్ అని చెప్పిండ్రు. వాళ్ళకు అదే కాక తల్లిదండ్రుల గురించి తల్లి గురించి ఎంక్వైరీ చేస్తే ₹1 ఆస్తి లేదు, 3 పిల్లలు భర్త చనిపోయిందని చెప్పగానే నేనే ఆ తల్లి పేరు మీద ₹2 లక్షల పోస్ట్ ఆఫీస్లో డిపాజిట్ చేసి నెలకు ₹2,000 వస్తే ఈ 3 పిల్లలకు ఫీజు ఉండదు, నేను ఫీజు కడతాను, అవసరమైతే కాలేజీ యాజమాన్యం అడిగినా సరే నెలకు ₹2,000 మీకు వస్తాయి, 3 పిల్లల్ని మంచిగా చదివించమని చెప్పి అంగడిపేట విలేజ్. అదేవిధంగా మనం ఒక మానవతా దృక్పథంతో అక్కడక్కడ ఎక్కడైతే నిజంగా పేదరికంలో ఉన్న అనాథ పిల్లలకి ఇట్లా ఎవరైనా ఉంటే చదువుకోలేని పరిస్థితిలో ఉంటే నేనే కాదు మనందరం కూడా ఈ సమాజంలో అటువంటి పరిస్థితిలో మానవతా దృక్పథంతో స్పందించి తప్పకుండా వాళ్ళని చదివించాలి. మన పిల్లలు కాదు మనతో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగుండాలనే కోరిక మనకు ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం కృషి చేయాలి. మీరు ఏదైతే ఇప్పుడు చెప్పిందో చాలా మంచి పని చేస్తున్నారు. మీరు రాబోయే రోజుల్లో మీరు ఇంకా ఎవరైనా పేదరికంలో నేను డబ్బు కట్టలేమనే పరిస్థితి ఉంటే తప్పకుండా మీరు సహాయం చేయండి. నా వంతు సహకారం కూడా మీకు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.